Hello, hi guys, welcome back to our channel. So official 1 2 3. Happy Sankranti to all and my birthday today. సంక్రాంతితో నా బర్త్డే చాలా స్పెషల్ అనుకున్నా. ఏమో చూడాలి, డే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. ఇంకా రెడీ అయిపోయి మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పండగ సెలబ్రేషన్ చేసుకోవడానికి. ఈసారి మా చెల్లిని మిస్ అవుతున్నాను చాలా. మా చెల్లి లేకపోవడం ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట రెడీ అవ్వాలని కూడాను. ఆఫ్టర్నూన్ రెడీ అయ్యాను, ఇప్పుడు 12:30 అయిపోయింది అనమాట టైము. పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను, అందరు మా చెల్లెలు అందరూ వచ్చారనమాట, ఒక్క మా వినీత తప్ప. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. చెప్పండి, సంక్రాంతి శుభాకాంక్షలు. వడ చట్నీ ఇదా ఎవరిదని అంటుంది, కొత్త డ్రెస్ పట్టుకొని. వడ్డాను నాదే, నేను వినీత ఒకసారి కొనుక్కున్నా. లేదు పొన్నం లేదు, 24 గంటలు ఫోనే. మస్తున్నారులే. हे प्रभु, हे रिजार्ट कृष्ण जगन्नाथ को प्रेम दो, ये क्या हुआ? మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ అందరూ హ్యాపీగా ఉండాలి. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే అందరం వచ్చేసాం, అదే మా పెదనాన్న వాళ్ళ ఇంటికి. పండగ బర్త్డే అంతా మిక్స్ అయిపోద్ది, ప్రతి ఇయర్ ఇలానే నేను ఫీల్ అవుతాను. ఏదో కొంచెం హ్యాపీనెస్ ఏంటంటే బర్త్డే రోజైనా ఫ్యామిలీతో అంతే అందరితో కలిసి ఉంటున్నాను అన్న ఒక చిన్న థాట్ తప్ప ఇంకేం లేదు. కానీ స్పెషల్ డే అంటూ మనకు లేదు, అదొక స్పెషల్ డే ఉంటే నచ్చినట్టు సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కాకపోతే సంక్రాంతి పడిపోవడం అటు అంటే అటుపక్క ఫ్రెండ్స్తోని సెలబ్రేషన్ చేసుకోలేను, ఇటుపక్క ఫ్యామిలీతోని సెలబ్రేషన్ చేసుకోలేను. డేని నేను డివైడ్గా చేసుకుంటాను అనమాట. మార్నింగ్ సెక్షన్ అంతా ఫ్యామిలీతో, కొంచెం ఈవినింగ్ సెక్షన్ అంతా ఫ్రెండ్స్తో. వాళ్ళు కూడా పండగ అంటే అమ్మ నాన్న వదిలేసి, అదే రిలేటివ్స్ని వదిలేసి ఒక ఫ్రెండ్ కోసం వచ్చి కేక్ కట్ చేయడం కూడా పెద్ద ఇది కదా, వాళ్ళకే ఉంటుంది కదా పండగ. కాకపోతే మా ఫ్రెండ్స్ మాత్రం అలా కాదు, చాలా అంటే చాలా మంచోళ్ళు. అంత చుట్టాలు ఉన్న ఫ్రెండ్స్ ఉన్న, అదే ఐ మీన్ చుట్టాలు ఉన్న ఎవరున్నా ఫ్రెండ్ బర్త్డే ఈవినింగ్ కేక్ కట్ చేయాలి. సో ఆ ఒక్క థాట్ చాలు నాకు. మా తమ్ముడాలు చూడండి డిస్టర్బ్ చేస్తున్నారు. ఆ ఒక్క థాట్ చాలన్నమాట. అంత ఫెస్టివల్లో కూడా ఫ్యామిలీని వదిలేసి ఫ్రెండ్ బర్త్డే కేక్ కట్ చేయాలి అని వస్తారు, కేక్ కట్ చేస్తారు, ఇంకా హ్యాపీగా ఉంచుతారు. ఈ లైఫ్లో హ్యాపీగా కొంచెం హ్యాపీ అంటే ఫ్యామిలీతో హ్యాపీ, ఫ్రెండ్స్ అంటే నాకు దొరికినంత, అంటే గొప్ప చెప్పుకుంటానని కాదు, నాకు దొరికినంత ఫ్రెండ్స్ మాత్రం ఇంకెవరికి దొరకరు. చాలా మంచి వాళ్ళు, వాళ్ళ గుడ్ అవర్ని బ్యాడ్ అవర్ని నన్ను ఎలా చూసుకొని. బట్ ఒక సర్టెన్ టైం వచ్చినప్పటికీ మా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర అయిపోతాం, హ్యాపీగా ఉంటుంది. అందరూ ఎవరి మని వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నాం, కానీ ఒక సర్టెన్ టైం వచ్చేసరికి కలిసిపోతాం అనమాట. సో ఇప్పుడు నా బర్త్డే కూడా అంతేనే, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈవినింగ్ సెలబ్రేషన్ చేస్తాము అనుకొని ఫిక్స్ అయిపోయారు. చూడాలి ఎవరెవరు వస్తున్నారు. ఒక పర్సన్ మాత్రం రావట్లేదు, ఇట్స్ ఓకే, ఏం చెప్పడానికి కూడా ఏం లేదు. ఇట్స్ కొంచెం ఎమోషనల్, కానీ అంతేలేండి, ఏం చెప్పడానికి కూడా ఏం లేదు. స్పెషల్ పర్సన్ తనే నా బర్త్డే రోజు ఆ స్పెషల్ పర్సన్ ఒక బెస్ట్ ఫ్రెండే బర్త్డేకి లేదంటే కొంచెం ఏదోలా ఉంటుంది కదా, ఫోన్ అవ్వట్లేదు, మరేం చేయలేము కూడా. అంతేలేండి, కొంచెం నాకే తలుచుకుంటే ఎమోషనల్ అనిపిస్తుంది. బర్త్డేతో ఎందుకులే యాడ్ అవడం అని ఊరుకుంటున్నాను అంతే. పోలే నెక్స్ట్ టైం అని అనుకోవడమేని. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసరికి గుంటూరు నుండి అందరూ, అంటే నా బర్త్డే కనే కాదు, ఫెస్టివల్ ఉంది కదా, ఫెస్టివల్ ఉన్నా కూడా నా బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారంటే గ్రేటే కదా. మరి అంత మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఎక్కువ పొగడేస్తున్నానేమో, మీరు తర్వాత ట్రోల్స్ చేసుకోకండి బాగుని అండ్ నిలవని. మీ అందరూ ఫస్ట్ ముందైతే వాళ్ళిద్దరే ఉంటారు ట్రోల్స్ వేసుకోవడానికి. సో వాళ్ళిద్దరూ మీరు ట్రోల్స్ వేసుకున్నారంటే మూతిపళ్ళు ఊడిపోతాయి. సో
ఇంకా మార్నింగ్ వేసిందే ఇంకా ఈవినింగ్ వరకు ఇదే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫుల్ డ్రెస్ అంటే మనం ఇప్పుడు ఎవరో ఒకరు కెమెరామ్యాన్ కావాలన్నమాట. ఇప్పుడు ఆ కెమెరామ్యాన్ మా తమ్ముడాలకి అంత సీన్ అయితే లేదు. ఇప్పుడు నాకు వీడియో తీసి చేసే అంత చాలా డేస్ అయింది కదా ఇలాగా మాట్లాడి. కొంచెం నాకు కూడా ఫెస్టివల్ ఒకటైతే బర్త్డే ఒకటి కదా, ఈరోజే కొంచెం డిసప్పాయింట్ ఉండడం వల్ల అంత వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ తీయాలి అన్న ఇప్పుడే డెవలప్ అవుతున్నాను కాబట్టి తీద్దామని అనుకున్నాను. తీసాను అనమాట. చాలా డేస్ అయింది ఇలా మాట్లాడి. మీరు ఎలా సంక్రాంతి బాగా జరుపుకోండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని అస్సలు వదలొద్దు. ఏంటంటే మనం కొన్ని షేర్ చేసుకోవడం కూడా ఫ్రెండ్స్తో మనం షేర్ చేసుకుంటాం పక్కాగా. సో మనకంటూ అట్లీస్ట్ ఒక్క ఫ్రెండ్ ఆర్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ వెల్ విజర్ అవ్వచ్చు, ఎవరైనా మనకంటూ ఒక ఫ్రెండ్ వాట్ ఎవరైనా ఒక విలువ చేసే పర్సన్ అయితే లైఫ్లో ఉండాలి. నాకైతే చాలామంది ఉన్నారు, ఎప్పుడు నాతో ఉంటారని నేను ఫీల్ అవుతున్నాను. మీకు కూడా అలానే ఉండాలి అని బ్లెస్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా సంక్రాంతిని హ్యాపీగా జరుపుకోండి. భోగి ఏదేదో అయిపోయింది కదా, కళ్ళు మూసి తెరిసిలోగా భోగి అయిపోయింది. ఇప్పుడు కళ్ళు మూసి హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది సంక్రాంతి. తర్వాత రేపు కనుమ, అలా అంతే. పండగ నెల రోజుల ముందు నుండి పండుగ అనుకుంటున్నాం కానీ ఏ పండుగ ఉండదు అనమాట. నేను ఇంకా సింగిల్గా వీడియో తీసుకునే లోపు ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది అనమాట. పొత్తర్లు అంటారు కదా, అవి పెట్టేసి ఇంకా అది ఎంత అంటే ఒక 32 అనుకుంటాను, 31 పొత్తర్లు పెడుతున్నారు. పెట్టేసి అంటే అవి ఎంతమంది అని తెలీదు. పేరెంటాలు అయితే 4 అంట. ఆ తర్వాత తరతరాలు అందరూ ఉంటారు కదా, అలా 32 ఆచారం అంట. ప్రతి సంవత్సరం ఇలానే పెడతారు. ప్రతి సంవత్సరం ఇలాగే సంక్రాంతి జరుపుకుంటాం అనమాట. ఇంకా అక్క వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత ఒక సంక్రాంతి డే ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటాము. ఇంకా కనుమ నుండి ఎవరింట్లో వాళ్ళు అనమాట. అంటే అక్కలు అందరూ వచ్చేస్తారు కదా, వాళ్ళతోనే ఇంకా అందరూ అంటే కలిసి అవ్వదాము కాబట్టి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటున్నాం. ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ అనమాట. వాళ్ళ నాన్న వాళ్ళు తినేసారు, ఇప్పుడు మేము తినాలి. బా పుణ్యమంతా వరుణ్కే. నాకు పంపించు. చామత్తని ఇలాగ ఎలా పడతాడో తీసుకున్నాను. ఒకసారి మంది కాలు మాకు మళ్ళీ పట్టుకున్నట్టు పొయ్యి ఎదిగించినట్టు నేను మా ఇంట్లో తీసి పొయ్యి ఎదిగేస్తున్నాను. మళ్ళీ ఇటు చూడు. ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం రెడీ అయ్యాము. ఇంకా మేకప్ వేసుకొని ఫొటోస్ దిగడానికి అనమాట. మా తమ్ముడాలు విసిగెక్కిపోతున్నారు. ఇది ఆ మేకప్ బర్త్డే అండ్ సంక్రాంతి కలిపి మిక్స్ కోటాను అనమాట. ఇంకా ఫాస్ట్గా ఫిక్స్ తీసుకొని మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, అందుకే గాబర్ పెడుతున్నాను. ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. 3 o'clock or 4 అయ్యింది. ఇదేంటి చిన్ననాటి ఫ్రెండ్ ఎవరు నువ్వే ఎవరని అడుగుతుంది. మా ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. తను వచ్చి నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. తను వస్తున్నట్టు అయితే నాకు తెలియదు. ఓడి అమ్మ, నా బర్త్డేకి చేసిన విన్యాసాలు మామూలుగా లేవు కదా. యూట్యూబ్ లో పెట్టేస్తావు కావాలంట, పెడతావు కదా, నన్ను కూడా తీయొచ్చు కదా. బొమ్మ నీవేలే అమ్మా. ఇది గుమ్మడికాయ అప్పలు తెచ్చింది. సిరి సీతలే బాగా పెంకితనం లావైపోతుంది సీతలకి. ఏం నువ్వు సిరిసా
వైట్ కలర్ వో బ్లాక్ కలర్ బ్లూ వావ్ 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 నిలవే నీ జడ బాగుంది వెనక్కి నేను బాగా పడుతుంది వీడియోలో ఫోటో తీసుకుందాం అందరం కలిసి. ఏం పేరు వైసు వైజడి మనం యూట్యూబర్స్ కదా 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 డీకి 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 मैं पढ़े जो एडमिट कार्ड डायरेक्ट कड़वा का एडमिट कार्ड डायरेक्ट पे हम मुद्दा पाई हां उचित हमने बड़बा గనే ఫస్ట్ కేక్ అది క్యాండిల్ ముట్టారు కదా శిరీష మాత్రంగా కేక్ వైపే చూస్తుంది ఫోకస్ అంతా కేక్ మీదే ఉంది నీకు క్యాండిల్ ఏం చేస్తాను అమ్మా రాత్రి ఎట్టావు చూసాం ఇంకోసారి నేను మీకు ఫోన్ పెడితే అసలు ఫోన్ పెట్టండి షూట్ ఇప్పుడే చెప్తాను మీ ఆవిడ ఫోన్ పెడతాను చిల్లి ఇక్కడ షూట్ చేయమంటారు రాయి ఉంటుంది ముందర ఏది అవదు అయినది అది క్లాత్ తెస్తాడంట వీడియో బాగా తీయు క్లాత్ తెస్తున్నావుగా అన్నా అందులో గ్రూప్ ఫోటో శుభ్రం కొట్టి కదా అక్కడ పెట్టే గ్రూప్ ఫోటో నిలవేడి మీ చెల్లికి గ్రూప్ ఫోటో తీయొచ్చు ఏంటి వీడియో యూట్యూబ్ ఇది మొబైల్ కాదంటారా యూట్యూబ్ యూట్యూబ్ అనాలి అంతకంటే ఎక్కువ సరే కట్ చేయండి బిస్కెటా ఫోన్ పర్లేదు అంత ఇవ్వండి దానికి నా ఫోన్ లో కంపెనీ కార్డ్ లేదు ఇప్పుడు పోయింది సామ్సంగ్ నేను ఎప్పుడు ఎలా చేసుకున్నప్పుడు ఎందుకు చేస్తావు నువ్వు ఇవి ఇప్పుడు స్టైల్ పిల్లలు వస్తున్నారా ఇవి తెచ్చావా నాలుగు ఫ్రెండ్స్ కి 4 కేకులు కోసాను కానీ రెండు చేతులు 4 చేతులతో పెడతాను ఇక్కడ ముక్క ఇక్కడ ముక్క యాక్టింగ్ పని కానీ అన్నట్టుగా వచ్చింది చూసుకోడు పెళ్లి చూపులు కాదు అక్క అక్కమే నువ్వు పుట్టా వడ్డీ అమ్మ కింద యూజ్ చేసిందిరా ఇంకన్నా ఇది మైల్ ఫ్యాన్స్ ఎవరు దొంగతనంగా వచ్చిన ఇద్దరు రాకుండా కుక్కలు ఉంటాయి చుట్టూరు దానికి రాస్తాండి ఫోటో క్లారిటీ అది లవ్ బర్డ్స్ థ్యాంక్ యూ టు ఆల్ అందరు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సెలబ్రేషన్ చేసిన స్పెషల్ వన్కి ఇంకా భవానీ వర్ణన్నికి వర్షిత హేమ వాళ్ళకి ఇంకా నీలవేణికి ఇంకా శిరీష చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది నేను వచ్చేసరికి మా మావయ్యలు అయితే రిటర్న్ అయిపోతున్నారు వాళ్ళతో స్పెండ్ చేయడం అయితే అవ్వలేదు థ్యాంక్ యూ సో మచ్ మావయ్య వచ్చినందుకు ఇంకా వీడియో అయితే ఇంతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుండి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆఫీషియల్ 1 2